విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా ప్రోత్సహించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రామచంద్రపురం డివిజన్ పరిధిలోని ఎస్ఎన్ కాలనీలో మన ఊరు మనబడి పథకం ద్వారా నిర్మించిన పాఠశాల నూతన భవనాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో కలిసి ప్రారంభించారు. పాఠశాల నిర్మాణానికి జీవీఆర్ ఎంటర్ప్రైజెస్ సిఎస్ఆర్ ద్వారా 40 లక్షల రూపాయలు కేటాయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల తీర్చిదిద్దామని తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరులో కేజీ నుండి పీజీ వరకు ప్రభుత్వ భవనాల్లో విద్యారంగాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారన్నారు. అనంతరం ఎంపీ రఘునందన్ రావు ప్రతి పాఠశాలలో బాలికలకు స్వీయ రక్షణపై శిక్షణ అందించాలని కోరారు. దేశ భవిష్యత్తు తరగతి గది 4 గోడల మధ్య నిర్మితమవుతుందన్నారు. స్వామి వివేకానంద సూక్తికి అనుగుణంగా ప్రతి విద్యార్థి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యతపై ఉపాధ్యాయులపై ఉందన్నారు. కొత్త భవనాలలో ఈ పిల్లలకు టీచింగ్ చేసే విధంగా ముందుకు తీసుకుపోతాం. అందరి సహకారం తీసుకోవాలని చెప్పి అందరికీ తెలియజేస్తాను. కాబట్టి ఏది ఏమైనా సరే పటాన్చెరు నియోజకవర్గానికి ఒక మినీ ఇండియా. 28 రాష్ట్రాల జనం మన మీద ఉన్నారు. అన్ని ప్రాంతాలు, అన్ని మతాలు, అన్ని కులాల వారు మన మీద ఉన్నారు. అంత తెలంగాణ బిడ్డలే. వారందరికీ మనము ప్రభుత్వ పాఠశాలలో విద్య అందించే బాధ్యత మన అందరిపైన ఉన్నది. మీకు సబ్సిడీగా టీచర్లు ఉన్నారు. ప్రతాప్ రెడ్డి మంచి రిజల్ట్ తీసుకురావాలి. ప్రతాప్ రెడ్డి 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం, రిటైర్డ్ అయిపోతున్నాం. కానీ రిజల్ట్ బాగుండాలి, క్రమశిక్షణ ఉండాలి. చదువుతో పాటు స్పోర్ట్స్లో గిట్ట రానివ్వాలి. చదువు ఒకటే కాదు, సంస్కారం గిట్ట ముఖ్యమే. ఐపీఎస్ ఐఏఎస్ చదువుకున్న వాళ్ళ గిట్ట సంస్కారం లేకపోతే ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా చదువుతో పాటు ఫిజికల్గా ఫిట్నెస్గా నువ్వు చేసే టీచింగ్ అక్షరానికి జవాబు చెప్పాలంటే ఫిట్నెస్ కావాలి మొదలు. కాబట్టి ఆ విధంగా మీరు అందరూ జాగ్రత్తగా పిల్లలను స్పోర్ట్స్లో గిట్ట రానివ్వాలి. ప్రస్తుతం దేశంలో పిల్లలకు కావాల్సింది ఏంటంటే మంచి విద్య కావాలి. తల్లిదండ్రులు ఏం కోరుకుంటారంటే నేను బాగా చదువుకోలేకపోయినా కనీసం మా పిల్లలైనా బాగా చదివించాలి, గొప్ప ఉద్యోగాలు ఇప్పించాలనేటువంటి కోరిక తల్లిదండ్రులలో ఉంటుంది. కానీ ఈ ఏరియాలో పటాన్చెరు లాంటి పరిసర ప్రాంతాల లోపలంతా కార్మికుల పిల్లలు ఉంటారు. కార్పొరేట్ స్కూళ్ళలో చదవాలంటే సంవత్సరానికి లక్షల రూపాయల ఫీజులు కట్టి అవస్థలు పడేటువంటి దుస్థితి నుంచి బయటికి రావాలనే ఒక మంచి లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాల